తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ దినము యువజన ఆదివారంగా పరిగణించి క్రీస్తుతో క్రియాత్మక ద్రష్టలుగా యవనస్తులు, క్రీస్తుతో క్రియాత్మక ద్రష్టలుగా యవనస్తులు అనేటువంటి అంశం మీద మనం కలిసి ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. క్రియేటివ్ విజనరీస్ విత్ క్రైస్ట్, యూత్ యాజ్ క్రియేటివ్ విజనరీస్ విత్ క్రైస్ట్. తత్సంబంధంగా దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని వాక్యాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. దానియేలు 5:13 నుంచి. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు, అంటే నెబుకద్నెజరు రాగా రాజు ఇట్లనెను, రాజగు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండి దానియేలు నీవే కదా. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానము నీ అందున్నవని నిన్ను గురించి వింటిని. ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవాలని జ్ఞానులను గారడి విద్య గల వారిని పిలిపించింది, కానీ వారు ఈ సంగతి యొక్క భావమును తెలియకపోయిరి. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విని ఉన్నాను గనుక ఈ వ్రాతను చదువుటకు దాని భావము తెలియజెప్పుటకు నీకు శక్యమైన ఎడల నీవు ఉదారంగ వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణం ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావము రాజునకు తెలియచెప్పేదను. దేవునికి స్తోత్రం. ప్రార్థన. అతి పరిశుద్ధుడు అయిన తండ్రి, సమస్త జ్ఞానమునకు నిధివై ఉన్న మహాదేవ, దానియేలు దేవుడిగా ఆనాడు ప్రసిద్ధి చెంది గొప్ప సాక్ష్యాన్ని దానియేలు జీవితం ద్వారా బబులోను చెరలో అప్పటి ప్రజలకు అందించిన దేవుడవు నీవు స్తోత్రాలు నాయన. నాయన, కోటాను కోట్ల మంది యవనస్తులకు ప్రభా నీవు ఒక నిర్మాణాత్మకమైన దర్శనమిచ్చి ఈ లోకములో నీ వైపు వారిని ఆకర్షించుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినము మా యవనస్తులతో మీరు మాట్లాడండి, నీ వాక్యం అనుగ్రహించండి, మా హృదయాలు సంధించండి. యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. ప్రియ స్నేహితులారా, దానియేలు గురించినటువంటి మరి ఆలోచన చేస్తూ ఆయన యొక్క నేపథ్యాన్ని మనం చదువుతూ వచ్చాం. నిజానికి దానియేలు 6వ అధ్యాయంలో 10వ వచనం తర్వాత ఏముంటుందంటే, అతడు యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను అనేది ఒక ప్రార్థనాపరుడైన యవనస్తుని గురించినటువంటి విషయము మనం వింటున్నాం. అది కూడా తన దేశంలో ఏదో స్వేచ్ఛతో కూడినటువంటి వాతావరణంలో కాదు. ఈ కుటుంబాలన్నీ కూడా బబులోను చెరలో ఉన్నారు. నెబుకద్నెజరు రాజుగా ఉన్నప్పుడు ఆ చెరలో వీళ్ళకి కావలసినటువంటి కంఫర్ట్స్ లేకపోయినా, ఆ దేశంలో వీళ్ళు స్వతంత్ర గాలులు పీల్చలేకపోయినా, తను జీవము కలిగిన యెహోవా దేవుణ్ణి విస్మరించక ఈ పరాయి దేశంలో కూడాను, దాస్యత్వ పాలనలో కూడాను జీవము కలిగిన దేవుని వైపు తన దృష్టిని మరల్చినటువంటి గుణశీలములు కూడిన ఒక యవనస్తుని జీవితం. ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ టు మెనీ a youth in this world of our generation. దావీదు కీర్తన 119లో ఉంటుంది, 9వ వచనం, 92వ వచనం, 119:92. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? దేవుని వాక్యం వల్లనే కదా. అంటే ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ డైనామిక్ వర్డ్ can penetrate into any part of the mind and our body, can cleanse us. మనల్ని ప్రక్షాళన చేయటమే కాకుండా మనల్ని జీవింపజేసేటటువంటి శక్తిపూరితమైనటువంటి వాక్యం వల్లనే కదా యవనస్తులు
తమ నడతను శుద్ధి చేసుకుందురు అనేది దాని సారాంశం. నేను చాలా వెరీ స్టిల్ యంగర్ దాన్ ఐ వుడ్ సే టీన్స్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనే ఆయన మహాత్మా గాంధీ గారితో జీవించినటువంటి వ్యక్తి. ఆయన పేరు ఫ్రాంటియర్ గాంధీ, సరిహద్దు గాంధీ అనే పేరు ఆయన. నిజం చెప్పాలంటే మహాత్మా గాంధీ గారి ఆత్మ అని పిలువబడేటటువంటి 6.5 అడుగుల ఎత్తు ఉండేటువంటి ఆఫ్ఘన్ వ్యక్తి. ఆయన ఒక నాన్ వైలెంట్ అంటే అహింసతో కూడిన బాద్షా. ఆయన ఫక్తూన్ తెగ నుంచి వచ్చినటువంటి వాడు. భారతదేశం వస్తున్నాడు స్వాతంత్రం వచ్చాక మొదటిసారి. ఐ వాజ్ క్వైట్ యంగ్. కానీ మా ఎర్లీ పార్ట్ ఆఫ్ మై కాలేజ్ ఎస్ఏ కాంపిటీషన్ జరిగినప్పుడు యూత్ అండ్ నేషన్ బిల్డింగ్ గురించి రాయమన్నారు. ఆయన వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని. అంటే వెన్ దే వర్ యంగ్ దే అసోసియేటెడ్ విత్ మహాత్మా గాంధీ అండ్ ఆఫ్ కోర్స్ దే హ్యావ్ అచీవ్డ్ వాట్ దే వాంటెడ్ టు. అలాగే మహాత్మా గాంధీ గారి అనుకరణలో అతను ఆఫ్ఘనిస్తాన్ యొక్క స్వాతంత్రాన్ని కూడా పొందుకోగలిగిన వాళ్ళలో ఒక గొప్ప ద్రష్ట, గొప్ప నాయకుడిగా ఆయనలో చూడడం జరిగింది. ఆనాటి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్, చక్రవర్తి రాజగోపాలాచారి వంటి వాళ్ళ యొక్క సాహచర్యంలో ఉండినటువంటి వ్యక్తిగా ఆనాడు నేను రాసుకున్నటువంటి ఆయన గురించినటువంటి ఈ వ్యాసానికి మంచి పేరు వచ్చింది. ఐ గాట్ ఎ గుడ్ ప్రైజ్. బై దట్ ఐ వాజ్ నామినేటెడ్ టు బి వన్ ఆఫ్ ది యూత్ డైరెక్టర్స్ ఆన్ ది లయన్స్ క్లబ్ ఆఫ్ మై డిస్ట్రిక్ట్. అది ఎందుకు చెప్తున్నానంటే యూత్ గురించినటువంటి ప్రశంసలు, యూత్ యవనస్తుల గురించినటువంటి ఆలోచనలను బట్టి సమాజం గుర్తించడం జరిగిందని నేను నమ్ముతున్నాను. నేను ఆనాటి దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాడినటువంటి వాళ్ళలో అతివాద, మితవాద 2 గ్రూపులు ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే మితవాదుల గ్రూపులో ఉండినటువంటి మహానాయకులు వాళ్ళు అట్లాగే ఉండిపోయినాయి. ఆ పేర్లు పాపం గొప్ప ప్రాచుర్యం లేకపోవడానికి కారణం వాళ్ళు ఎక్స్ట్రీమిజంలోకి వెళ్ళడం అనేది అనుకుంటున్నాను. ఇవాళ వాళ్ళని హీరోస్గా చూడడం తప్పేమీ లేదు. కానీ ఆనాడు వాళ్ళు చూడలేకపోయారు. ఎందుకంటే ఆనాడు మితవాదత్వము అంటే ఏంటంటే అహింస ఈ విధానంలోనే మన దేశ స్వాతంత్రం తెచ్చుకోవాలనేటువంటి మహాత్మా గాంధీ గారి అనుకరణలో చాలామంది వెంబడించి మరి దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళ వారికే ప్రాచుర్యం పొందటం కరెక్టే. కానీ ఆనాటి యూత్ వాళ్ళ ఉద్రేకాలకు లోను కాకుండా వాళ్ళు పాల్గొనడం, ఎంతోమంది కోట్ల మంది యవనస్తులు ఈ దేశంలో మరి ఉప్పు సత్యాగ్రహంలోనూ అంటే దండి మార్చి వంటి గొప్ప ఉద్యమాల్లో పాల్గొని మరి ఈ దేశానికి స్వాతంత్రం ఇవాళ చాలామంది ఆయన ఏం చేశాడు, ఈయన ఏం చేశాడని ఆటోమేటిక్గా రాలే స్వాతంత్రం. ఇవాళ కూర్చొని ఏదో పిచ్చి కబుర్లు మాట్లాడినంత మాత్రాన స్వాతంత్రం రాలేదని గమనించాలి. ఒకరి యొక్క ఘనతను మనం తేలిగ్గా తీసిపాడేయడానికి తేలిగ్గా మాట్లాడవచ్చు. ఇవాళ యూట్యూబ్లు దొరికినాయని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడడం విన్నాం మనం. అలా తప్పది. మహాత్మా గాంధీ గారిని చంపిన వాళ్ళు కూడా హీరోలు అవుతున్నారు కొన్నిసార్లు యూట్యూబ్లో. జాగ్రత్తగా మన బిడ్డలకు ఏ రకమైన గుణశీలాలను నేర్పిస్తున్నాం, ఏ రకమైనటువంటి మోడల్స్ని మన బిడ్డల ముందు పెడుతున్నాం, మన యవనస్తుల ముందు గమనించాలి. ఇలా నెగిటివిటీని హీరోయిజంగా చూపించి మనమే మన యొక్క యవనస్తులను నిర్వీర్యం చేసి పర్వర్ట్ చేసి పాడు చేసుకుంటున్నామేమో గమనించాలి. పరిశుద్ధ గ్రంథం ఎన్సైక్లోపీడియా లాగా అన్ని విషయాలకు నీకు ఏది కావాలంటే దాని మూలాలు ఇందులో దొరుకుతాయి అనేది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇన్ మై లైఫ్ ఫర్ యూత్ ఫుల్ లైఫ్ గురించి మాట్లాడాలంటే యోసేపును మించినటువంటి వాడు నాకు దొరకలేదు. ఆయన విశ్వాసానికి ఒక అనువాదం అని చెప్పాలి, ఎ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ టు గాడ్. ఎంతగా అతను తన జీవిత కాలంలో ఆయన దేవుని వెంబడించాడు అనేది తెలియాలంటే ఆయన గురించి ఎన్ని గొప్ప గొప్ప మాటలు ఉన్నాయంటే, దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు గనుక
దేవుడు ఆయనను అధికంగా ఆశీర్వదించాడు అనేటటువంటి మాటలు మనం చూస్తాం. ఒకే అధ్యాయంలో 3 సార్లు 4 సార్లు ఉంటుంది దేవుడు అతనికి తోడై ఉండెను అనేది. ఆ తర్వాత యోసేపు గురించి మాట్లాడేటప్పుడు ఆదికాండం 41వ అధ్యాయంలో చూసి 38వ వచనంలో ఫరో దృష్టికి తీసుకెళ్లారు ఈయన గురించి. ఆయన అంటాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని మనం కనుగొనగలమా? మరియు ఫరో అంటాడు, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను కనుక నీ వలె వివేక జ్ఞానములు కలవారు ఎవరునూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను అనే మాట కనబడుతుంది మనకు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు యోసేపుతో ఉండడానికి కారణం యోసేపు యొక్క హ్యూమిలిటీ, ఒబీడియన్స్ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ హిస్ క్యారెక్టర్. ఆదికాండం 39వ అధ్యాయంలో 4 సార్లు రాయబడి ఉంటుంది. 2వ వచనంలో యెహోవా యోసేపునకు తోడై ఉండెను, 3వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండెను, మరలా తిరిగి 21వ వచనంలో యెహోవా యోసేపునకు తోడై ఉండి 23వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండెను కనుక. వాట్ ఎ మార్వలస్ టెస్టిమనీ ఆఫ్ ఎ యంగ్ ఫెలో. దీన్నే దానియేలు జీవితంలో కూడా చూస్తున్నాం. ఇతని వలె వివేకము గల ఆత్మ గలవాడు ఇంకెవడు ఉన్నాడా అని దానియేలు గురించి చెప్తున్నారు, యోసేపు గురించి చెప్తున్నారు. దానియేలు ఏమో రోజుకు 3 మారు ప్రార్థన చేయగలిగేవాడని కనబడతా ఉంది. 3 మారు అంటే 3 సార్లు, ఒక్కొక్కసారి ఎంతసేపు చేస్తున్నాడో ప్రార్థన మనకు తెలియదు. జోసెఫ్ ఇందాక నేను చెప్పినట్లు విశ్వాస జీవితానికి అనువాదం అనేది అంటే ఒక టిపికల్ మోడల్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ టు గాడ్ అని చెప్పాలి మనం. అతను 17 సంవత్సరాల వయసు నుంచి అతను పబ్లిక్ లైఫ్లో కనబడతాడు. బావిలో వాళ్ళ అన్నలు విసిరేసినప్పటి నుంచి అసూయతో బయటకు వచ్చిన తర్వాత అక్కడ అమ్మబడి, ఇక్కడ కొట్టబడి, అక్కడ చెరసాలలో ఉంచబడి, తర్వాత కుటుంబాల్లో చాలా అవమానం పాలయ్యి తిరిగి ఆయన చెరసాల నుండి ఈ కలల దాని యొక్క విశ్లేషణ చెప్పిన తర్వాత ఫరో దగ్గరికి వచ్చి ఫరో అతనిని ప్రధానమంత్రి వంటి స్థాయికి తీసుకుని వచ్చేటప్పటికి ఆయన వయసు 30 సంవత్సరాలు మాత్రమే. 30 సంవత్సరాలు మాత్రమే. దెర్ వాజ్ అ గ్రేట్ ఎంటైస్మెంట్ ఇన్ హిజ్ లైఫ్. ఆ యవనస్తుడు ఉన్నప్పుడు అతనికి ఉండాల్సినటువంటి ఒక భయంకరమైనటువంటి శోధన ఉన్నా కూడా దాన్ని అధిగమించి అతడు దేవుని వైపు చూస్తూ దేవుని అందలి భయంతో పారిపోయాడు దాని నుంచి దూరంగా, ఆ శోధన నుంచి. 30 సంవత్సరాల వయసు ఆయనకి. తర్వాత మనం అమర్త్య సేన్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎకనామిక్స్లో, ఆర్థిక శాస్త్రంలో. యోసేపు ఆనాడే ఏం చదువుకున్నాడు? అతను పొలాల్లో అన్నలకి టిఫిన్లు తీసుకెళ్ళి క్యారియర్లు తీసుకెళ్ళి ఇచ్చిన వ్యక్తి కదా. అక్కడి నుంచి ఆ ఇంట్లో పనిచేసి ఇంట్లో పనిచేసి ఈ వ్యక్తి ఈయన ఎంత గొప్ప ఎకనమిస్ట్గా బయటకు వచ్చాడంటే రాబోయే వాళ్ళకు వచ్చిన కళలు, రాజుగారి కళల్ని అనుసరించి అర్థం చేసుకొని రాబోయే 7 సంవత్సరాల కొరకు ఆయన గ్రాసాన్ని ఆయన సేకరించాడు, ధాన్యాన్ని. ఎందుకంటే తర్వాత వచ్చే 7 సంవత్సరాలు కరువు కాలం అని దేశంలోనే కాక ఇతర దేశాల్లో వచ్చింది వాళ్ళకు కూడాను ఈ ధాన్యాన్ని, ఆ గ్రాసాన్ని వాళ్ళకి అందించేదానికి ఒక గొప్ప దర్శనాన్ని చూశాడు. నిర్మాణాత్మకమైన దర్శనం, ఆర్థిక విధానంలోనూ మరి దేశం యొక్క సమృద్ధితనంలోనూ అతడు ఒక దర్శనాన్ని చూడగలిగాడంటే ద గ్రేట్ విజనరీ అని చెప్పాలి ఆయనకు. దేవుడు అతనికి తోడై ఉండను. గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ కన్స్ట్రక్టివ్ విజన్స్. ద్రష్ట. చాలాసార్లు మనం దార్శనికుడు తప్పు పదం అది. దార్శనికుడు అంటే దర్శన అనే ఒక ఫిలాసఫీ ఉంది, వేదాంత శాస్త్రం. ఆ వేదాంత శాస్త్ర అధ్యయనం చేసిన వాడు దార్శనికుడు. మనం పేపర్లోనూ న్యూస్లో చూస్తూ ఉంటాం, తెలియకుండా వాడుతున్నారు పదాన్ని. దర్శనాలు చూసేవాడు ద్రష్ట. అర్థం అలా దర్శన వేదాంత పటిమను కలిగిన వాడు దార్శనికుడు. దానికి దీనికి సంబంధమే లేదు అసలు. యోసేపు ద్రష్ట. ఇందాక మనం అనుకుంటున్నట్టు ఏ క్రియేటివ్ విజనరీ ఆర్ హూ పార్టిసిపేటెడ్ విత్ ది క్రియేటివ్ విజన్ విత్ క్రైస్ట్. దేవునితో కూడినటువంటి ఈ గొప్ప సృజనాత్మక ప్రక్రియను చూసినవాడు, దర్శనం చూసినవాడు యోసేపు. కేవలం ఉత్తనే రాలే ఆయనకి అది. ఆయన ప్రార్థనా జీవితాన్ని బట్టి అతను
దీన్ని అంతరించుకున్నట్టు మనకు కనబడతా ఉంది. సిమిలర్గా 30 ఏళ్ల వయసు అంటే మనకు జ్ఞాపకం వచ్చేవాడు దావీదు. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఆయన 5వ అధ్యాయం 4వ వచనం మీకు వరకు చదివి వినిపిస్తాను నేను. అక్కడ కూడా ఆయన దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. ఆయన 30 ఏళ్ల వయసులో 40 ఏళ్ళు అంటే 75 సంవత్సరాల వయసు వరకు పాలన చేశాడు. అండ్ హీ వాజ్ వెరీ యంగ్, 30 years. జాషువా నో లెస్ దాన్ మోసెస్, గొప్పగా అనుకరించినటువంటి వాడు మోషేని, ఆ యవనస్తుడు. చాయిస్ ఆఫ్ ది యూత్. ఆ దినాల్లో ఆయన చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని అంత ఇంటిగ్రిటీతో ఈ ట్రైనింగ్ లేనటువంటి రా మెటీరియల్ లాంటి హిబ్రూయుల్ని నడిపించాడు అతను. యెహోషువ మోషే తర్వాత గొప్పగా ఆ కనాను దేశం వైపు, వాగ్దాన దేశం వైపు తన చాతుర్యంతో దేవుడిచ్చినటువంటి శక్తితో నడిపించినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. దానియేలు గురించి మనం మాట్లాడాం ఆల్రెడీ. God has chosen him as the choicest vessel or an instrument in his hands. ఇవి మనం గమనించాలి. మళ్ళీ చెప్తున్నాను, విశ్వాస అనువాదాలు ఈ జీవితాలన్నీ కూడా దే ఆర్ గ్రేట్ మోడల్స్ బిఫోర్ అస్, బిఫోర్ ద యూత్. ఈ డానియేల్ గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్, ఇందాక ట్రాన్స్లేషన్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ అయితే యోసేపు, దానియేలు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ అంటే ఈ యొక్క విశ్వాసం యొక్క పరిపక్వతను మనం చూస్తున్నాం ఈ దానియేలు జీవితంలో. ఆయన ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు దానియేలు అంటే, ఇక నుంచి ఈ దానియేలు ఆయన పూజించే దేవుడే మనకు దేవుడు అని చెప్తా ఉన్నాడు. రాజుగారు ఏమంటున్నా అంటే, రాజు దర్యావేషు, నెక్స్ట్ ఇంకో కింగ్ వచ్చాడు. ఆయన లోకమంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలో మాట్లాడు వారికి ఇలా వ్రాయించాను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమును నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచు ఉండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. వాట్ అ గ్రేట్ విట్నెస్. తన దేశంలో పరాయి దేశం నుంచి వచ్చినటువంటి ఒక బానిస కుమారుడైన, కానీ ఇతని దేవుడే జీవము గల దేవుడు అనేటువంటి సాక్ష్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ది మోస్ట్ పవర్ఫుల్ విట్నెస్ ఆఫ్ డానియేల్. ఇంకో విషయం మీరు గమనించాలి, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు. ఇదే బబులోను తర్వాత పర్షియా వాళ్ళు పాలించేటప్పుడు ఆ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి హిందూ దేశం కూడా వీళ్ళ భాగంలోనే ఉండింది, వీళ్ళ దేశంలోనే. అది గమనించమని ఊరికే చెప్తున్నాను, నాట్ అవుట్ ఆఫ్ ప్లేస్ టు మెన్షన్. ఇన్ ఎవ్రీ కింగ్డమ్ ఆఫ్ మై ఎంపైర్ లెట్ ఆల్ ట్రెంబుల్ విత్ ఫియర్, వణకుచు గాడ్ ఆఫ్ డానియేల్, దేవుని యొక్క పేరుని ఆయన మార్చాడు. ఎల్షద్దాయ్ దేవుడు, ఇక్కడ దానియేలు దేవుడు అనే పేరు ఆయనకు వచ్చింది. దట్స్ బికాజ్ ఆఫ్ ది లైఫ్ అండ్ విట్నెస్ ఆఫ్ డానియేల్. కొన్నిసార్లు ఎటువంటి కొడుకును కన్నావురా బాబు అంటారు చేత్కారంతో. ఎటువంటి కొడుకండి నిజంగా. ఆ మాట అనడంలోనే ఎక్స్ప్రెషన్లో తేడా తెలిసిపోతుంది, నెగిటివిటీ అండ్ పాజిటివిటీ ఆఫ్ ది క్యారెక్టర్. నా మూడవ మోడల్ వచ్చేటప్పటికి మీకా అనే అతను వన్ ఆఫ్ ది యంగెస్ట్ ప్రాఫిట్స్ని మనం చూస్తున్నాం. గమ్మత్ ఏంటంటే ఈ మీకా గారు మరి వీళ్ళు ఏం చదువుకున్నారు ఆ దినాల్లో, ఎటువంటి ఫిలాసఫీని వీళ్ళు బయటికి తీసుకొస్తున్నారని చూసినప్పుడు మనం ఇప్పటి వరకు ఎంతో గొప్ప గొప్ప డాక్టరేట్ చేసినటువంటి యూత్ కూడా మాట్లాడని మాటలు ఆనాడు వాళ్ళు మాట్లాడారు. ఏమంటాడు మీకా 6వ అధ్యాయము 8వ వచనంలో, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. న్యాయము, కనికరము, దేన మనస్సు, ద జస్టిస్
కంపాషన్ అండ్ హ్యూమిలిటీ ఆర్ ది డెకరేటివ్ పార్ట్స్ ఆఫ్ ది లైఫ్ అన్నమాట. మనకు అలంకారంగా ఈ మూడు ఉండాలంటున్నాడు. స్పిరిచువాలిటీ ఫర్ కంబాట్, ఎ స్పిరిచువాలిటీ ఫర్ కంపాషన్, ఎ స్పిరిచువాలిటీ ఫర్ కాంటెంప్లేషన్. ఇంత గొప్ప మెసేజ్ని మరి మీకా ద్వారా మనకి ఇవ్వబడింది. అంటే నీకు ఇవ్వబడినటువంటి వాతావరణంలో, నీవు అణగద్రొక్కబడినటువంటి వాతావరణంలో కూడా, పరాయి దేశంలో బానిసత్వంలో కూడాను, ఒక సంఘర్షణలో నీవు దేవుని న్యాయాన్ని చూడగలిగిన వాడు, పాటించగలిగిన వాడు, అమలు చేయగలిగిన వాడుగా నిన్ను చూస్తూ ఉన్నాను. ఈ పరిస్థితిలో కూడా దేవుని యొక్క కనికరాన్ని, లేకపోతే ఆయన వేదనను, నేను చాలాసార్లు మరణ వేదన అంట, కంపాషన్ వచ్చినప్పుడు దేవుని యొక్క వేదన తన ప్రజల కొరకు, అంటే వదిలిపెట్టలేదు దేవుడు తన ప్రజలను అనేది. ఎన్ని దేశాల స్వాతంత్ర్యాన్ని మనం చూస్తున్నామంటే, బట్ ఫర్ గాడ్ దీస్ కంట్రీస్ వుడ్ నాట్ హ్యావ్ రిసీవ్డ్ ది ఇండిపెండెన్స్. ఒక ఏ స్ట్రగుల్ ఆఫ్ ద పీపుల్, దాన్నే కంబాట్ అంటారు. అదే న్యాయం, జస్టిస్. మూడవది స్పిరిచువాలిటీ ఫర్ కాంటెంప్లేషన్, అంటే ఒక ధ్యానయుక్తమైనటువంటి విధానంలో నీ జీవితాన్ని నువ్వు ఎలా క్రమపరుచుకుంటావంటే ఓన్లీ బై హ్యూమిలిటీ. మహాత్మా గాంధీ గారు ఆయన సూత్రాల్లో ఆయన బాగా నచ్చినటువంటిది, స్వాతంత్రోద్యమంలో ఆయన అన్ని భాగాలు చదివాడు, అన్ని గ్రంథాలు చదువుతున్న, బైబిల్ చదువుతూ ఉంటే ఆయన ఏమంటాడంటే, సాత్వికులు ధన్యులు, భూలోకమును వారు స్వతంత్రించుకుందరు. ఆయన చాలా హిట్ అయింది, ఆయన చాలా క్లిక్ అయింది ఆయన లైఫ్కి అది. సాత్వికులు అంటే ఎవరు? దీన మనసు కలిగిన వారు. వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుందరు. అహింస, ఆయన తీసుకొని వచ్చినటువంటి గొప్ప ఈ అహింసా ఉద్యమము ఈ సాత్వికులు నుంచి వచ్చినటువంటి పాఠంగా ఆయన పరిగణించాడు. దెర్ ఇస్ అ గ్రేట్ లెసన్ ఫ్రమ్ దిస్. యూత్ అనేవాళ్ళు తమ సాత్వికత ద్వారా, తమ వినయము ద్వారా, హౌ దే కెన్ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హూ కెన్ గివ్ ది ఫ్రాగ్రెంట్ విట్నెస్ ఇన్ దిస్ కంట్రీ, ఇన్ అవర్ కంట్రీ. దాని అర్థం ఏంటంటే, ఈ మీకా చెప్పినటువంటి 3 సూత్రాలు, ఇట్ ఈస్ ది ప్యూరిటీ ఆఫ్ అవర్ లైఫ్, మానవ జీవితంలో ఉన్నటువంటి అతి పవిత్రత గురించి. ఇవాళ నేను ఎందుకు చెప్తున్నానంటే, యవనస్తులు పవిత్రమైన వాళ్ళు, మన కుటుంబానికే కాదు దేశానికి ప్రశస్తమైన వాళ్ళు, ఈ దేశం అంతట్లోని వాళ్ళు, యూత్ అనేవాళ్ళు. అండ్ చాలా ప్రభావం చెందేటువంటి వాళ్ళు. తొందరగా దే వుడ్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై దేర్ మోడల్స్ బిఫోర్ దెమ్. అది మంచి మోడల్లో చెడ్డ మోడల్ తేది, కానీ తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వగలిగిన వాళ్ళు అనమాట. పవిత్రమైన వాళ్ళు, ప్రశస్తమైన వాళ్ళు, ప్రభావము చెందేటటువంటి వాళ్ళు వీళ్ళు. అన్నిటికంటే గొప్పది ఏంటంటే, శక్తిపూరితమైనటువంటి ఫోర్స్ మన దేశంలో వాళ్ళు. ఎక్కడ మనము డైవర్షన్ ఉండేటువంటి స్థితిలో మన జీవితంలో ఒక కూడలి వస్తుంది ఒక్కొక్క రోజున, లెఫ్టా రైటా అనేది. అందుకే మోషే అంటాడు, మీరు జీవమును ఎంచుకుంటారా, మరణాన్ని ఎంచుకుంటారా? మీరు ఆశీర్వాదాన్ని ఎంచుకుంటారా, శాపాన్ని ఎంచుకుంటారా? అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టర్నింగ్ పాయింట్స్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ఎవ్రీ యూత్. మా అన్నగారు గురువు, ఆయన అభిషిక్త గురువు. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒకరోజు ఆయన నన్ను చూడడానికి వచ్చినప్పుడు దూరంగా తీసుకెళ్ళాడు వాకింగ్ అని చెప్పి. ఒక సాయంత్రం కూర్చోబెట్టి మంచి మాటలు కొని చెప్పి ప్రార్థన చేసి ఆయన నాకేం చెప్పాడంటే, దిస్ ఈజ్ ఎ వెరీ క్రూషియల్ అండ్ వెరీ మిస్టీరియస్ ఏజ్ నాన్న ఇది. ఇక్కడ నువ్వు తీసుకునే టర్న్ ఎటువంటిదంటే, ఖోఖో గేమ్ తెలుసా? ఇట్లా వెళ్తూ ఉంటే ఇటు తిరిగితే ఇటు వెళ్ళిపోవాలా, ఇటు తిరిగితే ఇటు వెళ్ళిపోవాలి. మూవ్మెంట్ ఆఫ్ డైవర్షన్, నో టర్నింగ్ బ్యాక్. ఒకసారి యవనస్తులు ఒక టర్నింగ్ తీసుకున్న తర్వాత వెనక్కి రావడం అనేది చాలా దుర్లభం, చాలా దుర్లభం, అతి క్లిష్టమైనటువంటిది అది. కాబట్టి నీవు ఈ ఏజ్లో తీసుకునేటటువంటి నీ టర్నింగ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ హిస్టారిక్ ఇన్ యువర్ లైఫ్. నా మైండ్లో అది బాగా ముద్ర వేసుకున్నది అది అన్నగారు చెప్పినటువంటిది. ఎందుకు చెప్తున్నానంటే, సంసోన్ అనేవాడిని తీసుకోండి. న్యాయాధిపతుల గ్రంథంలో 15, 16, 17 అధ్యాయాల్లో 3 అధ్యాయాలు
ఒక వ్యక్తి గురించి కేటాయించారు. అంత గొప్ప విట్నెస్ ఏమి లేకపోయినా అక్కడ. అంటే విట్నెస్ ఏమి లేదు అనొద్దు మీరు, ఉంది. నా దృష్టిలో ఏంటంటే యూత్ కొరకు ఇవ్వాల్సిన విట్నెస్ కనబడాల సంసోన్లో. వాళ్ళ అమ్మ నాన్నగారు మనోవా గారు, దురదృష్టం ఏంటంటే బైబిల్లో ఎప్పుడు కూడా లేడీస్ పేర్లు ఉండవు. మనోవా ఆయన భార్య అని ఉంటుంది అంతే, అంతవరకే. సో వాళ్ళు ఎంతో గొప్పగా ప్రార్థన చేసి వాళ్ళకి వచ్చినటువంటి ఈ బిడ్డడికి నాజరు చేశారు. నాజర్ ఏంటంటే దే హ్యావ్ సెట్ అపార్ట్ హిమ్ ఫర్ ది వర్క్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సేవ కొరకు అతన్ని ప్రత్యేకించుకున్నటువంటి వాళ్ళు సంసోన్ని. కానీ అతను ఏం చేశాడంటే ద హోల్ లైఫ్ హీ వాజ్ ఆఫ్టర్ టెంప్టేషన్స్, పర్వర్షన్స్ అండ్ ది పవర్స్ ఆఫ్ ఈవిల్. తన బలము తనదనుకొని విర్రవీగిన వాడుగా ఒకసారి, ఈ బలంతో తను ఎన్నెన్న చేయగలడు అనుకునేది రెండోసారి, ఈ బలమును దేవునికి లేక దేవుని ప్రజలకు తన ప్రజలకు ఇవ్వాలనేటువంటి తపన తగ్గి ఎవరెవరి దగ్గరకు పరిగెత్తుకొని వాళ్ళకి తన శౌర్యాన్ని ప్రదర్శించాలనేటువంటి ఆ గొప్పతనం అతనిలో కనబడుతుందే కానీ he could have been a peacemaker between two warring communities. ఆనాటి నుండి ఈనాటి వరకు జరుగుతున్నటువంటి మహాయుద్ధాలు, ఫిలిస్తీన్లు అంటే పాలస్టీనియన్స్ టుడే, అంటే స్ట్రైట్ అవే చెప్పడానికి వీలు లేదు కానీ ఎన్నో జాతులు కలిసినాయి అందులో. ఆనాటి ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీల మధ్య, ఈనాటి పాలస్తీనా ఇజ్రాయేల్ మధ్య చూస్తే ఆగని యుద్ధాల మధ్య ఆనాడు సంసోను వాళ్ళకి మధ్యవర్తిగా తను చేయదగినటువంటి ఎన్నో పనులను ఆయన చేయలేకపోయాడు. He was chosen as a Nazarene, but he was a failure. What is the use at the end of his life? Repent అయ్యి అప్పుడు బాధపడితే నువ్వు అప్పటికి సంఖ్యలు వేయబడి ఉన్నావు, నువ్వు బయటికి రాలేవు, నీ దేశాన్ని నువ్వు బాగు చేసుకోలేవు, నీ దేశానికి నువ్వు న్యాయము చేయలేవు. వాళ్ళకి ఏ మోకరీ ఆఫ్ యూత్ అయిపోయాడు. చివరిలో ఏమైపోయాడు, ఇతని యవన జీవితము ఒక హాస్యాస్పదంగా మారింది. చివరిలో ఫిలిస్తీయులు వాళ్ళు, ఆయన మన దేశమును పాడు చేసిన వాడు, మనలో అనేకులను చంపిన వాడైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుచు వాళ్ళు సంతోషించి వాళ్ళ హృదయములలో సంతోషం నిండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదాము రండి అని, లెట్ us mock at him, హేళన చేద్దాం రండి, అతన్ని అవమానం చేద్దాం రండి అని చెప్పి అతని గుడి స్తంభాలకు మధ్య కట్టేసి అతను చాలా హేళన చేశాను. హీ బికేమ్ ఏ మోకరీ. బలవంతుడు, దేవుడిచ్చిన బలం ఉంది, తాను న్యాయంగా వాడుకోలేకపోయాడు. ఆ రెండు దేశాలకి, రెండు జాతులకు సమాధానం తీసుకొని రాలేకపోయాడు. హీ కుడ్ హ్యావ్ బీన్ ఏ వండర్ఫుల్ పీస్ మేకర్. ఇటువంటివి మనం చూస్తున్నాం. తప్పిపోయిన కుమారుల్లో ఏ గ్రేట్ అవిధేయత కలిగిన కుమారుడుగా కనబడతా ఉన్నాడు. నాన్నగారు ఎంత చెప్పినా వినలేను. అంటే ఇక్కడ రోల్ ఆఫ్ మదర్ ఈజ్ మిస్సింగ్ హియర్, యాబ్సెన్స్ ఆఫ్ ఏ మదర్. ఉండుంటే కుటుంబం వేరే రకం ఉండేది, అక్కడ లేదని కనబడతా ఉంది వాక్యంలో. తల్లి గురించి ప్రస్తావన లేదు. వీడేమైపోయాడు, ఎక్కడెక్కడికో పోయాడు, ఎక్కడెక్కడో తిరిగాడు. తిరిగి ఏం చేశాడంటే హీ లాస్ట్ ఈజ్ ద ప్రైమ్ ప్రెషస్నెస్, ప్రైమ్ పయటీ, ఆ ప్రైమ్ డైనమిజం అంతా పోయిన తర్వాత పందుల దగ్గరికి అక్కడికి వెళ్ళాక హీ గాట్ ఎ రియలైజేషన్. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు అనే మాట ఉంటుంది. బుద్ధి అనేది ఏ మెడికల్ టర్మ్, స్పృహ వచ్చినప్పుడు అని అర్థం. స్పృహ ఎప్పుడు వచ్చిందంటే బలమంతా పోయినప్పుడు, ధనమంతా పోయినప్పుడు, తన యొక్క మంచి పేరు పోయినప్పుడు, తన గుర్తింపు పోయినప్పుడు, అప్పుడు వాడికి బుద్ధి అంటే స్పృహ వచ్చినప్పుడు. ఎవరిని గుర్తుపెట్టుకున్నాడంటే ఇమీడియట్లీ హీ రిమెంబర్స్ హిస్ ఫాదర్. అంటే వాడికి చిన్నప్పటి నుంచి తల్లి లేదని అర్థం. అంత తల్లిని గుర్తుపెట్టుకోలేకపోయాడు. సహజంగా మనకేం దెబ్బ తగిలితే అమ్మ అంటాం, వీడు అమ్మ అనలేకపోయాడు అనుకోండి. వాడు అనుకున్నాడు, నా తండ్రి దగ్గర ఎంతమంది సేవకులు ఉన్నారు, నేను పరిగెత్తాను నా తండ్రి దగ్గరికి వెళ్ళి సేవకుల్లో ఒకటిగా పెట్టుకోమాను. సిగ్గుచేటు కదా సేవకుల్లో ఉండటం. కానీ తండ్రి అట్లా అనుకోలేదు. తిరిగి వచ్చిన కుమారుడి వైపు పరిగెత్తుకొని వచ్చి వాడిని కౌగలించుకొని వాడి మెడ మీద ముద్దు పెట్టి, అంటే తన ప్రేమ అంతటినీ చూపించాడు. దుఃఖం వచ్చేస్తుంది అతనికి కౌగలించుకొని. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఈస్ when the return of youth happens,
నీవెంత మిగిలి ఉన్నది నీ జీవితము దేవుని కొరకు, ఈ దేశం కొరకు, నీ కుటుంబం కొరకు అనేది గమనించు. వెన్ యు ఆర్ లాస్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువర్ రిటర్న్ బ్యాక్ ఆల్సో. సంసోను చూడు, హేళన చేయబడడానికి తప్ప చివరి జీవితం అతనికి దేనికి ఉపయోగపడినట్టు కనబడలేదు. ఈ విధంగా మనం చూస్తే యవనస్తుల జీవితాన్ని మన బైబిల్ సోను సూద్ అనే ఆయన ఎప్పుడు చెప్తాను నేను. సినిమాల్లో విలన్గా కనబడొచ్చేమో కానీ ఆయన కరోనా టైంలో ఆయన చేసినటువంటి ఎంత గొప్ప అద్భుతమైనటువంటి పరిచర్యను అతను చేశాడు. హీరోస్ చాలామంది ఉండొచ్చు కానీ హీ బికేమ్ ఏ విలన్ టర్న్డ్ అవుట్ టు బి ఏ హీరో. యునైటెడ్ నేషన్స్ గుర్తించేటటువంటి సేవను చేశాడు అతను. గుర్తింపు కొరకు చేయలేదు ఆయన, గుర్తింపు చేయలేదు ఆయన. ఆయన చాలా గణనీయమైనటువంటి పరిచర్యను ఆయన చేస్తూ ఉన్నాడు ఇంకా అనేది మనం గమనించాలి. ప్రియ స్నేహితులారా, ద పర్పస్, ట్రాన్స్లేషన్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ చూసాం, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ చూసాం. పర్పస్ ఆఫ్ అవర్ ఫెయిత్ఫుల్నెస్ అంటే ఏ రీతిలో మన యొక్క జాతి, మన దేశము, మన కుటుంబము యొక్క సంపన్నతను మనం పెంచగలిగేటటువంటి అవకాశాలు దేవుడు మన ముందు ఎన్నో ఇస్తున్నప్పుడు, అంటే బిల్డింగ్ అండ్ రీబిల్డింగ్, కరెక్షన్, మన చుట్టూ ఉన్న సమాజంలో మనం నేర్చుకోదగినటువంటివి ఎన్నో మనకు కనబడుతున్నాయి. బై యువర్ విజన్, నీ యొక్క దర్శనము ద్వారా, నీ ధైర్యము ద్వారా, అంతేగాని నీ ఓటమి ద్వారా లేకపోతే నీ యొక్క పతనమైన నైతికత ద్వారా ఈ దేశానికి నువ్వేం చేయలేవు. నా అదర్ అబ్జర్వేషన్ ఏంటంటే అందరి యవనస్తులకు చాలా అవకాశాలు అనుగ్రహించబడతాయి మన ముందు. మతపరంగానే చూడవసరంలా, నువ్వు సాంస్కృతిక పరంగాను, నైతికంగాను, సామాజిక పరంగా చూస్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ఆప్షన్స్ బిఫోర్ యూ, యాజ్ వెల్ యాజ్ ఛాలెంజెస్ బిఫోర్ యూ. యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఫ్యూచర్ ఆన్ ది ఛాలెంజెస్ దట్ యూ ఎన్కౌంటర్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. యోసేపుకి రాలేదా ఛాలెంజెస్? దానియేలుకు రాలేదా ఛాలెంజెస్? మోసెస్కి రాలేదా ఈ సవాళ్ళు? దావీదుకు రాలేదా ఈ సవాళ్ళు? కానీ వాళ్ళు సవాళ్ళని సవాళ్ళుగానే చూశారు, కానీ వాళ్ళు అధిగమించలేనంతగా వాటిని చూడలేదు. బికాస్ దే బిలీవ్డ్ ఇన్ సమ్వన్ హూ కుడ్ సేవ్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్ ఛాలెంజ్. బలమైన దేవుడు మమ్మల్ని బయటికి తేగలడు, వెలికి తేగలడు, బలం ఇవ్వగలడు. ఆ విషయంలో సంసోను చూస్తే మనం, సంసోన్ హ్యాడ్ కరేజ్, ఒక సింహాన్ని చంపగలిగినటువంటి కరేజ్ని, వేల మంది ఫిలిస్తీన్లను ఎదుర్కోగలిగే కరేజ్ అతనికి ఇచ్చాడు దేవుడు. కానీ హీ డిడ్ంట్ రియలైజ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన శక్తి అనుకోలేదు. మనము మన సవాళ్ళ మీద మనం కట్టుకోవాలి. ఇవాళ ఉన్న మన చుట్టూ ఉన్నటువంటి యూత్కు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి? డ్రగ్స్, ఈ మనల్ని మత్తు కొలిపేటటువంటి ఈ మందులు. ఐ లివ్ ఇన్ విజయవాడ అండ్ ఏ ప్లేస్ కాల్డ్ రామవరపాడు దగ్గరలో ఉంటామని. ఆల్మోస్ట్ ఆన్ వీక్లీ బేసిస్ లారీలు పట్టుకుంటానే ఉంటారు. అవి వస్తానే ఉన్నాయి, పట్టుకున్నా సరే ఏదో రూపేణా వాళ్ళు దాచి తీసుకుని వస్తూ ఉంటారు ఈ మాదక ద్రవ్యాలు. ఇక్కడ పట్టుబడుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు ఇటువైపు తెస్తున్నారో తెలియదు. అఫ్కోర్స్ దిస్ ద ఓన్లీ వే టు సౌత్. ఇక్కడ ఎంత దాచి తేగలమని వాళ్ళు అనుకుంటున్నారో తెలియదు. మనం ఆర్డినరీ కానిస్టేబుల్స్ అనుకుంటాం, కానీ ఎంత జ్ఞానాన్ని దేవుడు వాళ్ళు ఇచ్చాడు. సునిశ్చితమైన శక్తితో ఎక్కడెక్కడ దాచినా కూడా బయటికి తీస్తున్నారు. అవన్నీ గంజాయిని పట్టుకుంటా ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి తీసుకొని వస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు, ఎక్కడ పండిస్తున్నారు, ఎవరంటే అంతా యూతే. ఫెయిల్యూర్ ఆఫ్ యూత్. నిరాశతో, నిష్కర్షతో, ఒక రకమైన నిట్టూర్పులతో ఉన్నటువంటి యూత్ని మనం చూస్తున్నాం. మత్తు ద్రావకాల మీద ఆధారపడి వాళ్ళ ప్రభుత్వాలే ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ బ్రాండ్స్ తయారు చేసి సిగ్గుపడాలి, దాని నుంచి సంపద సృష్టిస్తున్నారు అన్నారు. ఎంత అవమానకరమైన విషయం, ఎంత అవహేళనతో కూడిన విషయం. సంపద సృష్టించేటటువంటి దాన్ని పాజిటివ్గా క్రియేట్ చేసే విధానాలు చూడలేని, ఆ దర్శనం చూడలేనటువంటి నాయకత్వంలో వాళ్ళు సంపదను ఎలా సృష్టిస్తారు? సంపద సృష్టిస్తానికి నీచానికి నైచానికి దిగవసరం లేదు. యూ ఎన్విజన్ సంథింగ్ న్యూ, ప్రొడక్టివ్ ఫర్ ద యూత్ ఆఫ్ దిస్ నేషన్. మన యవనస్తులను డైవర్ట్ చేసి, పర్వర్ట్ చేసి, ఆనాడు
ఇస్రాయేలీలు ఎదురు తిరుగుతున్నారని చెప్పి ఈ కైసర్లు, అప్పుడున్న కైసరు అండ్ సెలెస్టియా అండ్ ఫిలిపి అనేటువంటి నగరాలను కొన్ని వాళ్ళు సృష్టించారు. దేనికంటే సమ్మర్ రిసార్ట్స్ కింద అనమాట. వేసవిలో అందరూ అక్కడికి వెళ్ళిపోతారన్నమాట. లాస్ వెగాస్ లాగా అమెరికాలో అక్కడ జోదము, వేశ్యలు, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు అన్నీ దొరుకుతూ ఉంటాయి అక్కడ. కాబట్టి యూత్ అంతా అటు వెళ్ళిపోతే, యూత్ ఆర్ సపోజ్ టు బి ది స్ట్రెంగ్త్ కదా, వాళ్ళు అడ్డం తిరిగితే ఉద్యమాల్లో పాల్గొంటే దేశం పాలన కష్టం అవుద్దని వాళ్ళని డైవర్ట్ చేసేసారు. అక్కడ సమ్మర్కి వీళ్ళంతా అక్కడ పోయి ఆటలు ఆడుకుంటా, తాక్కుంటాను, చిందులు ఆడుకుంటాను, వాళ్ళు నిర్వీర్యం అయిపోయారు అన్నారు. మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం ఎంటర్టైన్మెంట్స్ తయారు చేయటం, యూత్ కొరకు రోడ్ల మీద బ్లాక్ చేసి ఆదివారం గుడులు మానేమనో ఏమో మరి, వాళ్ళకి పెద్ద పెద్ద స్టేజీలు కట్టించి ఫుడ్ కోర్ట్స్ అంట మళ్ళీ ఇంకోటి అవి తయారు చేసి ప్రజల్ని ఎంతగా పాడు చేయాలో, నిర్వీర్యం చేయాలో అంతగా నిర్వీర్యం చేసే ప్రభుత్వాలు మనం చూస్తూ ఉన్నాం. డ్రగ్ ట్రాఫికింగ్ ద్వారా, లేకపోతే ఈ డ్రగ్స్ సేవించడం ద్వారా ఈవెన్ సంపాదన కలిగినటువంటి, అందమైనటువంటి పొటెన్సీ కలిగినటువంటి స్పోర్ట్స్ పర్సన్స్, ఫిల్మ్ యాక్టర్స్ కూడా అందులో ఆ టెంప్టేషన్లోకి వెళ్ళడం దురదృష్టకరమైన విషయం. అది ఇండియా హ్యాస్ ఎ హై రేట్ ఆఫ్ సూసైడ్స్. మనకు దగ్గర 160,000 మంది ఈ సూసైడ్స్లో పట్టుకున్న వాళ్ళు మన దేశంలో లెక్కేస్తే దొరికారు పోలీస్ అంచనాల్లో. 160,000 మంది అంతా 160,000 మంది తక్కువే అది. కానీ ఆ నెంబర్లో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి మనకి? ఈ దేశం ఇంత పెద్దగా ఉంది కదా, ఎటు నుంచి ఎటన్నా వెళ్ళి నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవచ్చు కదా, వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ బ్లాకింగ్. ఆనాడు ఇవాళ మెకాలేని ఒక పర్టికులర్ వర్గం ఈ దేశంలో తోలనాడుతున్నారు. ఆంగ్ల విద్యా విధానం అమలు చేశాడని విలియం బెంటింగ్ అనే గవర్నర్ జనరల్ను లార్డ్ మెకాలే తెచ్చిచ్చినటువంటి ఈ ఆధునిక ఆంగ్ల విద్యా విధానం ద్వారా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడి నుంచి అక్కడికి పరిగెడుతున్నారు అందరూ కూడా. యూత్ దే హావ్ గాన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ దిస్ వరల్డ్. భారతదేశంలో ప్రారంభించినటువంటి ఈ యొక్క క్రైస్తవ విద్యాలయాలు మొట్టమొదటి ఆలయాల్లో విద్యను అభ్యసించిన వాళ్ళలో ముఖ్యంగా మరి స్వామి వివేకానంద ఒక యవనస్తుడుగా కల్కట్టా స్కాటిష్ కాలేజీలో చదివినవాడు యువకుడు. గుణశీలాలను పెంపొందించుకుని ఆయన అంటాడు, మనం వీ నీడ్ టు లుక్ ఫర్ హెడ్ టు థింక్. ఆలోచించడానికి ఒక బుర్ర కావాలంట, మనకి తలకాయ కావాలి. మనం ఎ హార్ట్ టు ఫీల్, అంటే దీన్ని మనం ఆస్వాదించగలిగేటటువంటి హృదయం కావాలంటాడు. ఎ హ్యాండ్ టు వర్క్, పని చేయడానికి చేతులు కావాలన్నాడు. గొప్ప సేయింగ్. ఆనాడు గుణశీలాలకు ప్రతినిధిగా భారతదేశానికి ఆయన అమెరికా వెళ్ళి షికాగో నగరంలో ఆయన ఇచ్చినటువంటి ఆ వాల్యుబుల్ ప్రశంసలు పొందుకున్నటువంటి ఆ ప్రసంగం భారతదేశానికి చక్కటి ప్రాతినిధ్యం ఒక యవ్వనస్తుడు ఇచ్చాడు అక్కడ. దేర్ ఆర్ గ్రేట్ యూత్. మనకు ఉన్నారు ఇవాళ క్రికెటర్స్, ధోని, సచిన్, వీళ్ళందరూ కూడా గ్రేట్ క్రికెటర్స్ ఉన్నారు మనకు. భారతదేశపు ప్రాతినిధ్యాన్ని ఇచ్చినటువంటి యవనస్తులుగా. నిన్నగాక మొన్న ఈ అభిషేక్ శర్మ అనే ఆయన, జైస్వాల్ అనే ఆయన సెంచరీల తర్వాత సెంచరీలు వాళ్ళు కొడతా ఉంటే యవనస్తులు వాళ్ళు జస్ట్ ఎర్లీ ఎంటర్ అయిన 20s ఎంత అద్భుతంగా ఉందంటే గొప్ప గొప్ప క్రికెటర్స్లో వీళ్ళు చేర్చబడడం అనేది గర్వకారణమైన విషయం. వాళ్ళ తల్లిదండ్రులు పేర్లన్నీ నేను చెప్పలేను, కానీ మన పివి సింధు గారు తెలుగు ప్రాంతీయురాలు, ఎంత గొప్ప లారెల్స్ ఆమె షటిల్లో బ్యాడ్మింటన్లో ఎంత గొప్ప పేరుని ఆమెను తీసుకొని వచ్చిందని చూస్తున్నాం. దీస్ ఆర్ ఆల్ గ్రేట్ పర్సనాలిటీస్. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ప్రభువారు ఆయన కొండ మీద, తాబోరు కొండ మీద ప్రార్థన చేసి తన శిష్యులతో అక్కడ దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప సమావేశం ఏంటంటే ఏలియాతోనూ మోషేతోనూ మాట్లాడడం జరిగింది వారు అని తెలుస్తూ ఉంది. దేనికంటే జరగబోయేటటువంటి మహాయజ్ఞము కొరకైన ప్రస్తావన కావచ్చు ఆ రోజు జరిగింది. ప్రభువారు నిశ్చింతగా చక్కగా ప్రశాంతంగా ఆయన దిగి వస్తూ ఉంటే, కొండ దిగి వస్తూ ఉంటే పేతురు అడిగాడు, మనం ఇక్కడే ఉంటే బాగుంటుంది ప్రభువా, చల్లగా ఉంది ఇక్కడ, నీకు ఒకటి ఏలియా కోటి మోషే కోటి
కాటేజెస్ కట్టిస్తాం, వాళ్ళు ఎప్పుడన్నా రావచ్చు, ఇక్కడ గెస్ట్ హౌస్లాగా ఉంటాయి ఇండియాలో, అది భూమి మీద. ప్రభువారు మెల్లిగా తీసుకొచ్చారు కిందకి. ఎందుకంటే కొండ మీద ఉండడానికి రాలేదు. అలా ఉండాలంటే నేను ఇంతకంటే ఎత్తైన కొండ హోరేబ్ మీదే ఉండొచ్చు కదా, ఈ చిన్న కొండ మీద ఉండవేంటి, కొండ కింద ఉన్నది మన పరిచర్య అని చెప్పాడు. అనుకుంటానే వాళ్ళు దిగుతున్నారు. ఒక తండ్రి విలవిలలాడుతూ ఉన్నటువంటి తన కుమారుని తెచ్చి ప్రభు పాదాల దగ్గర పడేశాడు. తీసుకొచ్చి ఆయన ఏమంటున్నాడంటే, ఆయన బోధకుడు, మూగదయము పట్టిన నా కుమారుని నీ ఎదుగు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వాడిని పట్టుకొనో అక్కడ వాడిని పడద్రోయను, అక్కడ వాడు నురుగా కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును, దాన్ని వెళ్ళగొట్టమని అడుగుతున్నాడు. నురగ కక్కే యవనస్తులు ఇవాళ ఎక్కడికక్కడ పడిపోతున్నటువంటి యవనస్తులు, స్పాస్టిక్ యూత్, ఫోమింగ్ యూత్, భయంకరమైనటువంటి నిర్వీర్యమైనటువంటి యవనస్తుల్ని తల్లిదండ్రులు. అక్కడ కూడా అంతే. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనానీయురాలైన స్త్రీ, సైరోఫోనిషియన్ ఉమెన్, యవనస్తురాలు, నా కుమార్తెకు దయ్యాలు పట్టినాయి అని చెప్తుంది. వచ్చి ఏంటి ఆ దయ్యాలు అని, బోల్డ్ ఉన్నాయి దయ్యాలు. ఇవాళ రేపు పబ్స్ ఉన్నాయి, డ్రగ్స్ ఉన్నాయి కదా, డాన్సెస్, మితిమీరినటువంటి మ్యూజిక్, పెద్ద పెద్ద శబ్దాలతో, వీధిని వణికించేటటువంటి శబ్దాలతో వచ్చే ఆ శబ్దాల మధ్య డాన్సు, ఎవరి మాట వినరు, దిస్ ఈజ్ మై లైఫ్ అనే పాటలతోనూ నిర్వీర్యం అయిపోయినటువంటి, అది కొద్దిసేపే షార్ట్ లివ్డ్ జాయ్ ఆఫ్ దేర్ లైఫ్ ఇన్ పబ్స్, ఇన్ డ్రగ్స్, ఇన్ డాన్సెస్, ఇన్ మ్యూజిక్ ఎట్సెట్రా. వద్దని అనడంలా, యూ కెన్ హ్యావ్ ఎ లిమిటెడ్ మ్యూజిక్, యూ కెన్ హ్యావ్ ఎ రీజనబుల్ కైండ్ ఆఫ్ జాయ్, కానీ నీ జీవితాన్ని పాడు చేసుకునేటటువంటిది, నీ జీవితాన్ని తిరిగి కట్టలేనటువంటి జీవితం. ఏమైంది? ప్రభు పాదాల దగ్గర పడేశాడు తెచ్చి. ప్రభు చాలా బాధపడ్డాడు. అందుకని విశ్వాసం లేని తరం వారులారా, ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. పేరెంట్స్ చక్కగా చెప్పగలరు నీకు కొద్దిసేపు, ఎవరో ఇవాంజలిస్టులు వచ్చి చెప్పగలరు, టీచర్స్ వచ్చి చెప్పగలరు. ఎంతకాలం చెప్తారు వాళ్ళు నీకు? నీ మైండ్లో ఆ రిసెప్టివ్ మైండ్ లేనప్పుడు ఎవరొచ్చి చెప్తే ఏమి లాభం నీకు? యు ఆర్ ఎఫెక్టెడ్ బై పర్వర్షన్. ఇట్ ఈజ్ లైక్ ఎలక్ట్రిఫైయింగ్ ఫోర్స్. వద్దంటే పదే పదే ఆ ఇంజక్షన్లు కొనుక్కోవడానికి, మాడుసో ఏమంటారు, ఆ ఇంజక్షన్లు కొనుక్కోవడానికి వెళ్ళిపోతున్నారు. మాకు తెలిసిన ఒక పెద్ద డాక్టర్ గారు, చాలా గొప్ప వైణికుడు, ఆయన ఆ పేరే, ఆయన కొత్త రాగం సృష్టించాడు. ఆయన తెలుగు వాళ్ళకి తెలిసి పేర్లు చెప్పను నేను. పెద్ద డాక్టర్ గారు ఆయన ఈ రాష్ట్రంలో. ఆయన కొడుకు, ఆయన మెడిసిన్ చదివిద్దామని వాళ్ళ నాన్నగారు ఎంతో ఆబతో చేర్చాడు. తనలాగా అతను మెడిసిన్ చదవాలి, తనలాగా వీణా వాయిద్యం వాయించాలి, ఇంత గొప్ప పేరు, సొంత కృతి కనిపెట్టాడు ఆయన రాగంలో. ఆ కుర్రోడు ఆ డాక్టర్ దగ్గరికి, ఈ డాక్టర్ దగ్గరికి అంకుల్ అనుకుంటూ వెళ్తాడు, డబ్బులు అడుగుతాడు. ఇతను చూడగానే వాళ్ళు ముందు ఆపలేకపోయారు, ఎందుకంటే ఫలానా ఆయన కుమారుడు. తర్వాత అర్థం చేసుకున్నారు. పర్వర్టెడ్ యూత్, పతనం అయిపోయినటువంటి యవనస్తుడు, తన తండ్రి తల్లి పేరును కింద పడవేసినటువంటి యవనస్తులు మనం చూస్తున్నాం. వెన్ యూ కాంట్ డైరెక్ట్ యువర్ చిల్డ్రన్ టువర్డ్ స్పిరిచువలిజం, దే విల్ గో టు మెటీరియలిజం. ఎక్కడ మెటీరియలిజం అంటే అంతులేదు, దానికి అంతులేదు. ఎక్కడి నుంచో తెచ్చేస్తున్నాం కొత్త కొత్త మెటీరియల్ని, ఉన్న మెటీరియల్ పారేస్తున్నాం, కొత్త మెటీరియల్ తెస్తున్నాం. మన రూములు చాలటం లేదు, మళ్ళీ పాతవి పారేస్తున్నాం, కొత్తవి తెచ్చుకుంటున్నాం. యు ఆర్ బ్రింగింగ్ న్యూ కల్చర్ ఆఫ్టర్ కల్చర్ ఇంటూ యువర్ హౌస్, ఇంటూ యువర్ మైండ్, ఇంటూ యువర్ లైఫ్. ఎక్కడ ఆగాలి ఇది? వాడు పందుల దగ్గర ఆగాడు. వాడు అక్కడి వరకు పోవద్దు. మన యూత్ మనం నెమ్మదిగా ఆలోచన చేసి, ఐ థింక్ ద స్మాల్ ప్లేసెస్, తల్లిదండ్రులు ఈ సండే స్కూల్స్ తెచ్చే విధానం చూడండి. ఏ చర్చో తెలియదు నాకు, సండే స్కూల్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి అంటే ఆ యోనా గురించో, నోహ గురించో ప్రారంభిస్తే, చేప గురించో, ఓడ గురించో మొదలైతే చాలు నీ స్టోరీస్. యు విల్ అండర్స్టాండ్ ది మైటీ వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసినటువంటి ఆ గొప్ప మహాపరాక్రమ క్రియలు ఒక తరం వారు మరొక తరం వారికి వివరింతురు అని ఉన్నది అక్కడ. కాబట్టి లెట్ యువర్ చిల్డ్రన్ లెర్న్ ది స్మాల్ స్టోరీస్. నా చిన్నప్పుడు నేను మా సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు ఇచ్చిన నవఫలాలు, ఆత్మఫలాలు, పళ్ళు అని పాట పాడుకుంటా నేర్చుకున్నది. ఇవాళ నేను నా జీవితాన్ని చూస్తే అన్ని పళ్ళు మనం ఆస్వాదించలేకపోయాం.
దేవుడిచ్చిన అన్ని ఆత్మ వరాలు నేను పొందలేకపోయాను. స్టిల్ యూ నీడ్ టైమ్ టు ఇన్కల్కేట్ ది స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇన్ యువర్ లైఫ్. చక్కటి సండే స్కూల్ ఇంకెళ్ళాలని పౌలు అంటాడు తిమోతిని, నీ తల్లి నీ నాయనమ్మ కదా, యూనికే నీ నాయనమ్మ, వాళ్ళు నాకు తెలుసు ఎంత భక్తి కలిగి పెంచారు నిన్ను అని చెప్పి తిమోతిని ఆయన తన శిష్యుడిగా ఆయన తీసుకుంటున్నాడు. A young man whom Paul selects because of the Christian brought up in his family. నీ కుటుంబం అంత గొప్ప బ్రాటప్ ఉండి నువ్వు చేస్తున్నటువంటిది ఏంటి? ఆర్ యూ విత్ ద చర్చ్? ఎందుకు రాలేకపోతున్నావు? ప్రతి వారం గుడి దగ్గరికి వచ్చి ముందు కూర్చుంటావో వెనక్కి కూర్చుంటావో, గుడికి రా. మొత్తానికి తల్లిదండ్రులు ఎందుకు తేలేకపోతున్నారు మీ పిల్లల్ని గుడి దాకా? వస్తే ఇంకా 200 మంది 300 మంది నా కూర్చునేది ఆ గుళ్ళో. 200 సంవత్సరాలు అయింది ఈ ఏరియాలో ప్రొటెస్టెంట్ చర్చెస్ పెట్టి, ఇక్కడ ఇంకా 200 మందే వస్తున్నారంటే వేర్ ఆర్ ది యూత్? వేర్ ఆర్ ది గోయింగ్ ఆన్ సండేస్? చాలా గొప్ప ప్రశ్న అది. నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి మీ వల్ల. భయం వేస్తుంది మాకు. మీరు ఏమి నేర్చుకుంటున్నారు? ఏ వర్గాల్లో చేరుతున్నారు? వెళ్ళి మీరు ఏ ఉద్యమాల్లో పాల్గొంటున్నారు? వీ డోంట్ నో యువర్ సీక్రెట్ లైఫ్. యు బీ ట్రాన్స్పరెంట్ టు యువర్ ఫ్యామిలీస్ అండ్ టు యువర్ నేషన్. నీకు విద్య, నీ జీవితంలో ఆత్మ ప్రభావము, దేవుడు నీకు ఇచ్చినటువంటి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్, ఇవన్నిటిని తొక్కేసి యూ హ్యావ్ బికమ్ టోటల్లీ ఒక నిరీక్షణ ఇవ్వలేని స్థితిలో ఉండడానికి కారణాలు ఏమున్నాయో వెతుక్కోవాలి మనం. సండే స్కూల్ చిల్డ్రన్కి మంచి పాట ఉంది, వీఆర్ మార్చింగ్ అనే పాటలోను వాక్ 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 వాక్, చక్కటి పాట కదా, దేవుడితో నడవండి అనేటటువంటి పాట. ఇన్స్టాంట్ సొల్యూషన్స్ చూడమాకండి. అప్పటికప్పుడే మనల్ని గబగబా పెద్ద చేసేవి, అప్పటికప్పుడే మనల్ని గుర్తింపు తెచ్చే వాటిని చూడొద్దు. కన్సిస్టెంట్లీ యూ మస్ట్ గ్రో. ఎంత గొప్ప డిజాస్టర్ మేనేజ్మెంట్లో మీరు ప్రవేశించవచ్చు. ఈ దేశ రక్షణ కొరకైనటువంటి ఆర్మీలు, నేవీలు, ఎయిర్ ఫోర్సులు వాటిలో మనం చేరవచ్చు. ఈ వైద్య విధానం ద్వారా ఇంకా రకరకాల విధానాల్లో మనము వీ షుడ్ నాట్ బి లాస్ట్. వాడు ఎందుకు అమ్మాయి ప్రేమించలేదంటే యాసిడ్ పట్టుకొని వెళ్తున్నావు. వేర్ డిడ్ యూ గెట్ యాసిడ్? హూ గేవ్ యూ దిస్ న్యూ ఐడియా? నీ ఇంట్లో నీ అక్కకో నీ చెల్లికో అవతల వేరే వాడు వచ్చి యాసిడ్ పోస్తే నీకు ఎట్లుంటుంది? ఆపగా పెంచుకుంటున్నటువంటి బంగారు కుమార్తె పైన ఎవడో వచ్చి కత్తితో నరికేస్తే ఎట్లుంటుంది? జస్ట్ బికాజ్ ఆ అమ్మాయి నిన్ను ఎందుకు ప్రేమించాలి నిన్ను? చదువుకోవడానికి కదా ఈ వయసులో. ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి. ఆమెను చేయనీయకుండా నువ్వు వెనకాల శోధించకుండా, నువ్వు చదవకుండా, మళ్ళీ నీ తల్లిదండ్రులు లెక్చరర్లు, బ్యాంక్ ఎంప్లాయీస్ అంటున్నావు కదా. హౌ డిడ్ యూ గెట్ దిస్ పర్వర్షన్? నువ్వు ఎలా దూరం అయ్యావు? నువ్వు ఇక్కడికి తప్పిపోయిన కుమారుడే దానికి దారి చూపిస్తున్నాడు. మనం ఆల్కహాలిజం, డ్రగ్ అడిక్షన్, టెర్రరిజంలో చేరిన యంగ్ ఫెలోస్ ఎంతమంది యూనివర్సిటీలో పర్వర్ట్ అవుతున్నారు వాళ్ళు మనం చూస్తున్నాం. స్టాప్ దిస్ రన్. ఒక చిన్న నావెల్ చదివా, రన్ బేబీ రన్ అని. న్యూయార్క్లో పెద్ద రౌడీగా చలామణి అయిన వాడి జీవితం చదువుతాం. రన్ బేబీ రన్. బిల్లీ గ్రహాం గారి మీటింగ్లో ఒకరోజు విని అతను ఆ మీటింగ్లో కుమిలి అక్కడ ఏడుస్తున్నాడు అంట చివరికి. ఎందుకంటే ఇంత వేస్ట్ చేసేసుకున్నాను నా జీవితాన్ని నేనని. యూ హ్యావ్ టు ఫ్రమ్ రిబెలియన్ నేచర్ యూ హ్యావ్ టు రీబిల్డ్ యువర్ లైఫ్. పునర్నిర్మాణం చేసుకోవడానికి కావాలి నీ జీవితం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? కొన్నిసార్లు యూ హ్యావ్ టు టేక్ రిస్క్స్ ఇన్ లైన్ టు ది రిస్కింగ్ క్రైస్ట్. ఒక యవనస్తుడు అక్కడ శిలువ మీద ఆయన, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమంటున్నాడు యవనస్తుడు యేసు. ఆయన 30 ఏళ్ళే. నేను ఇందాక చెప్పి అందరు 30 ఏళ్ళ వయసు వాళ్ళు ఎంత? యోసేపు, దావీదు, దానియేలు కదా, యేసువారు, బాప్తిసం ఇచ్చిన యోహాను, అందరూ 30 సంవత్సరాలకు వచ్చేటప్పుడు శిలువ మీద ఆయన చిందించిన రక్తం. బీ అన్ ఎగ్జాంపుల్ టు ఆల్ అంటున్నాడు పౌలు తిమోతికి చెప్పిన 4వ అధ్యాయం 12వ వచనంలో. ఇతరులకు మాదిరిగా ఉండేదానికి నువ్వు యు ఆర్ డిజైన్డ్ టు బి మోడల్. నీ మోడల్స్ని, రాంగ్ మోడల్స్ని ఎంచుకోగాక, డ్రగ్ అడిక్షన్లో పరిగెత్తి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకొని
తర్వాత అవమానపడే కంటే నువ్వు ఆ డ్రగ్ లేకుండా నువ్వు ఓడిపోయినా పర్వాలేదు, బట్ పరుగు పందెంలో ఉన్నావు, అది గొప్ప చెప్పుకోవడానికి చాలు. మలాలా యూసుఫ్ అనేటువంటి ఆవిడ ఈ ఈ దాన్ని ఏమంటారంటే విద్య చదువుకోవాలని చెప్తూ ఉందని చెప్పి తాలిబాన్లు ఆ అమ్మాయిని షూట్ చేసి పడేశారు. పెద్ద పెద్ద గాయాలతో ఆ అమ్మాయి బతికి బట్ట కట్టింది. అమ్మాయి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యూత్ అసెంబ్లీలో ఆమె మాట్లాడింది. ఆమె నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు అమ్మాయికి. యంగ్ గర్ల్. యూ కెన్ బికమ్ అన్ ఎడ్యుకేషన్ యాక్టివిస్ట్, యూ కెన్ బికమ్ ఏ పీస్ ఏజెంట్ యవనస్తులకు. ఇవాళ మన దేశంలో చూస్తే ఎన్ని మోడల్స్ మన ముందని. ఇవాళ ఇంకా చూడండి, నీరజ్ చోప్రా అనేవాడు ఒకడే, పివి సింధు అనే ఒకతే, నిఖిల్ కామత్ అనేవాడు కొత్తగా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టాడు ఇప్పుడు కొత్తగా. బైజు రవీంద్రన్, బైజు ఎడ్యుకేషనల్ మోడర్న్ టెక్నాలజికల్ లెర్నింగ్ ప్రాసెసెస్ నేర్చుకునే విధానాన్ని కనిపెట్టాడు. ఆర్యా రాజేంద్రన్, యంగెస్ట్ మేయర్ ఇన్ దిస్ కంట్రీ, అండ్ దే ఆర్ ది మోడల్స్. మనం అవ్వగలమా వాళ్ళలాగా వాళ్ళని? రోజు పేపర్ చూస్తుంటే పలానా నెంబర్ 1 ఇదేంటి యూపీఎస్సీలో సెలెక్ట్ అయ్యి నెంబర్ 1 వచ్చిందండి, ఐఏఎస్కి సెలెక్ట్ అయింది, వాళ్ళ నాన్నగారు ఆటో తోలుతాడని. గొప్ప చెప్తున్నాం, బాగుంది అది. వాట్ అబౌట్ యూ? ఆ పాప అవ్వగాలేంది, నువ్వెందుకు అవ్వలేవు? నీ తల్లి లెక్చరరు, తండ్రి లెక్చరరు, బ్యాంక్ ఎంప్లాయీసు, ఉద్యోగస్తులు పిల్లలు అయి ఉండి వేర్ ఈస్ ది పెర్సివరెన్స్ ఇన్ యువర్ లైఫ్ అనేది. మనమున్న అలజడి, శోధన, సవాళ్ళు, టెన్షన్స్, టెంప్టేషన్స్, ఛాలెంజెస్, వీటి మధ్య యూ హ్యావ్ టు బిల్డ్ ఎ లైఫ్. అండ్ దెన్ గాడ్ కాల్డ్ యూ టు బి ది పీస్ ఏజెంట్స్ కదా. ప్రేమ్ సాగర్, విక్టర్ ప్రేమ్ సాగర్, గ్రేట్ స్పిరిచువల్ లీడర్, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో మోడరేటర్గా, ఆయన ఒకరోజు చెప్తూ అన్నాడు, కయ్యను, ఆయన ఓల్డ్ టెస్ట్మెంట్ స్కాలర్, దేవుడు పిలిచాడు. ఆయన ఆది కాండంలో చూస్తాం మనం. ఆయన పిలిచి అడిగాడు, ఏమయ్యా 4వ అధ్యాయం 9వ వచనంలో, నీ తమ్ముడు ఎక్కడా? ఏబేల్. ఏమై మై బ్రదర్స్ కీపర్ అంటున్నాడు. నా తమ్ముడికి నేను కాపలాదారున్నా అన్నాడు. ఒరే వెర్రివాళ్ళలాగా ఉన్నావు. నువ్వు ముందు పుట్టిన దేనికి? నీ తమ్ముడికి దారి చూపించడానికి. నువ్వు ముందు పుట్టిన దేనికి? నీ తమ్ముడు చేయి పెట్టి నడిపించడానికి. అదర్వైజ్ నీ జ్యేష్ఠత్వం దేనికి? వ్యర్థం కదా. దాని కొరకే కదా ఏశావు మీద యాకోబు యుక్తితో పోరాడాడు, పెద్ద జ్యేష్ఠత్వం సంపాదించాలని. కుటుంబంలో పెద్ద కొడుకు, పెద్ద కుమార్తె అని దేనికంటే, యు ఆర్ ద గైడ్స్, యు ఆర్ ద గార్డియన్స్, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ యంగర్ జనరేషన్. నీ తమ్ముళ్ళు, నీ చెల్లెలకి నీ ప్రొటెక్షన్ కావాలి. వాళ్ళకి నేర్పాల నువ్వు, వాళ్ళకి హింస నేర్పకూడదు. వాళ్ళకి నువ్వు ఇటువంటి డొమెస్టిక్ వయలెన్స్ కూడా అక్కడే ప్రారంభమవుద్ది. కయ్యను హేబేలును తన సొంత సహా ఉదరుడు, తన తల్లి కడుపులో తీల్చుకొని పుట్టినటువంటి తన తమ్ముడు, తనతో పాటు వాడిని నువ్వు చంపేస్తున్నావంటే ఎంత హృదయ విదారకమైనటువంటి విషయం. తల్లిని చంపేస్తున్నాడు ఆస్తి కొరకు ఒకడు, తండ్రిని చంపేస్తున్నాడు, తల్లిదండ్రులను తీసుకుపోయి రోడ్ల మీద పెట్టేస్తున్నారు. వాళ్ళ పెద్ద వయసులో చూడలేనిది డొమెస్టిక్ వైలెన్స్. ఈజ్ ఇట్ ఇగ్నోరెన్స్? ఈజ్ ఇట్ పర్వర్షన్? లేక నీకు ఎవరు చెప్పని స్థితి ఇది? వీ డోంట్ నో. ఇటువంటి పరిస్థితుల్లో మనము మన పిల్లల్ని, మనం యవనస్తులను మనం కాపు కాసుకోవాలి. ప్రొటెక్ట్. ఏ టైమ్ హ్యాస్ కమ్. పాత రోజుల్లో 10 మంది పిల్లలున్న కుటుంబంలో పిల్లలందరూ బయటకు వచ్చారు. గొప్ప గొప్ప కుటుంబాలు బయటకు వచ్చినాయి. ఎంతో పెద్ద పెద్ద నంబర్స్లో ఉన్న ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలు అత్యధికం చదువుకొని గణనీయమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉన్నదంటే మైక్రో ఫ్యామిలీస్ అన్నీ, ఒకడే కొడుకు, ఒకటే కూతురు, లేక ఇద్దరే పిల్లలు. ఈవెన్ దోస్ 2 వాళ్ళలో ఒకడు కత్తి పట్టుకొని వెళ్ళిపోతున్నాడు, అమ్మాయి ప్రేమించడానికి చంపేయడానికి, యాసిడ్ వేయడానికి పరిగెడుతున్నాడు. వేర్ ఈజ్ దట్ లవ్? వేర్ ఈజ్ ది కన్సర్న్ హ్యూమనిజం ఇన్ ది ఫ్యామిలీ? ఎక్కడ నేర్పిస్తున్నాం మనం? యామై మై బ్రదర్స్ కీపర్. తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలు ఏ సమయంలో ఎక్కడ ఉంటున్నారో తెలియాలి. ఎందుకంటే యు ఆర్ ది గార్డియన్ టు యువర్ చిల్డ్రన్. ఉత్తనే తల్లిదండ్రులకు ఉండటం కాదు. నాట్ జస్ట్ టు యాక్ట్ యాజ్ పేరెంట్స్, బట్ యు హ్యావ్ టు లివ్ యాజ్ పేరెంట్స్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
purpose of youth. Do not people disregard you because you are young. నువ్వు యవనస్తుడుగా ఉన్నందుకు ప్రజలు నిన్ను హేళన చేయకూడదు. నువ్వు యవనస్తుడుగా ఉన్నందుకు ప్రభులు అబ్బురపడాలి. అరే ఈ వయసులో జావలిన్ త్రో గోల్డ్ మెడల్ తెచ్చాడు, ఈ వయసులో రన్నింగ్ షార్ట్ రన్లో గోల్డ్ మెడల్ తెచ్చారు. వెల్, అవన్నీ నువ్వు సాధించలేకపోవచ్చు, ఎందుకంటే నువ్వు కోట్లలో ఒకడు అయి ఉండకపోవచ్చు, ఒకళ్ళ ఒక స్త్రీ అయి ఉండకపోవచ్చు. బట్ స్టిల్ యూ కెన్ పార్టిసిపేట్. దట్ ఈస్ వై ద టైటిల్ ఈజ్ పార్టిసిపేషన్ ఇన్ ఇన్ డైనామిక్ యాక్ట్ అలాంగ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో కూడినటువంటి క్రియాత్మక ద్రష్టలుగా మనం ఉండాలి. ఆ దర్శనం మనం చూడాలి. సామెతల్లో ఉండదు అది, ఎక్కడ దర్శనం లేదో అక్కడ ప్రజలు నశించిపోదు. వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. ఏమనుకోవాలి, నేనే నా విజన్ నేను చూడాలి, లేకపోతే ప్రజలు నశింతురు అనుకున్నాడు. యు మస్ట్ రైజ్ లైక్ ఎ డానియల్, లైక్ ఎ జోసెఫ్. మన దేశంలో గ్రేట్ లీడర్స్ ఉన్నారు. అక్బర్ యవనస్తుడు, అశోక, వీళ్ళందరినీ గ్రేట్ అని ఎందుకన్నారంటే దే హ్యావ్ సీన్ విజన్స్. రాజ్యాల యొక్క పటిష్టత కొరకు వాళ్ళు యుద్ధాలు చేశారండి, సరదా పడి స్పోర్టివ్గా వెళ్ళలేదు వాళ్ళు. టుడే లెట్ us కమ్ టు టర్మ్స్. వీటన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే ప్రార్థన నుంచి ప్రారంభమవుతుంది, కుటుంబ ప్రార్థన నుంచి ప్రారంభమవుతుంది. టీచ్ యువర్ చిల్డ్రన్ హౌ టు ప్రే. టీచ్ యువర్ చిల్డ్రన్ హౌ టు రీడ్ ది ప్రిసెప్ట్స్. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దాని దివారాత్రము ధ్యానించువాడు అని చెప్తా ఉన్నాడు దావీదు కీర్తన మొట్టమొదటి కీర్తనలో. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే నుండు. హీఈస్ యూస్ఫుల్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హిస్ గ్రోత్. వాడి ఆకు, వాడి కొమ్మ అన్ని పనికి వస్తాయి అన్నమాట. యెహోవా ధర్మశాస్త్రం భలే చక్కటి కీర్తన మొదటిదే. పాపుల మార్గం నిలువక వెళ్ళొద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. డోంట్ బి పర్వర్టెడ్. యూ డోంట్ ఈల్డ్ టు దోస్ ఫోర్సెస్ బట్ కమ్ టు టర్మ్స్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనముకు నడుచును. బీ ఎ డిలిజెంట్ యంగ్ పర్సన్. వీ మే నాట్ అచీవ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్, బట్ యూ కెన్ అచీవ్ సంథింగ్ టు వాక్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. నీ జీవితాన్ని నువ్వు ప్రక్షాళన చేసుకోట నువ్వు దేవుని దృష్టికి. దేర్ఫోర్ కమ్ బ్యాక్ అగైన్. మరల తిరిగి రావాలి, దేవుని దగ్గరికి తిరిగి రావాలా. మన సండే స్కూల్స్ ద్వారా, మన యూత్ క్యాంప్స్ ద్వారా, మన యొక్క టీచర్స్ ఇచ్చేటటువంటి చక్కటి టీచింగ్స్ ద్వారా. బట్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ గుడ్ బుక్స్, plenty of books are there to read. Come to terms. Teach your children to be humble, to learn and to come to terms to God. దేవుని సన్నిధిలో కనబడాలి వాళ్ళు. కీప్ రైట్ మోడల్స్ బిఫోర్ దెమ్. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడైన తండ్రి, మా కుటుంబాల్లో ఉన్న మా యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ఈ దినం ప్రార్థన చేస్తున్నాం నాయన. ఏదో ఇవాళ టాపిక్ వచ్చిందని ఇవాళ పిల్లల కొరకు ప్రార్థన చేయటం కాదు, దినము పట్టుదలగా మా బిడ్డల కొరకు మేము ప్రార్థన చేసేది మాకు నేర్పండి పేరెంట్స్ని. యవనస్తులు నీ సన్నిధానంలో నిరంతరం కనబడేదానికి వారిని ప్రేరేపించండి తండ్రి. దినములో కొద్దిసేపు కనీసం నీ వాక్యాన్ని చదువుకోవాలని తపన వారిలో పుట్టించండి నాయన. నీ సన్నిధానంలో మోకరిల్లాలనేటువంటి ఆ ఆర్తి వారిలో కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. క్రైస్తవ సంఘాల్లో వారం వాళ్ళు రావడం వెళ్ళడమే కాకుండా ఎందుకు వెళుతున్నాం అనే బాధ్యతను, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం తెలుసుకుంటున్నారు అనేటటువంటిది వాతావరణాన్ని కలుగు చేయండి. యవనస్తులు మాకు తెలియదు ఎన్నెన్ని సమస్యలు వాళ్ళ కళాశాలలో వాళ్ళు ఎదుర్కొంటున్నారో, ఈ సమాజంలో వాళ్ళ స్నేహితుల మధ్య ఎదుర్కొంటున్నారో, వీటన్నిటి మధ్య, ఆందోళన మధ్య, ఈ ఆలోచనల మధ్య, ఈ శోధనల మధ్య, అలజడుల మధ్య, సవాళ్ళ మధ్య మా బిడ్డలు తమ జీవితాలను పాజిటివ్గా నిర్మాణం చేసుకునేటటువంటి శక్తిని ప్రసాదించమని, యవనస్తుడిగా సిలువలో మరణించి సర్వ మానవాళికి రక్షణ ఇయ్యబూని ఆయన సిలువ పొందినటువంటి యేసు యొక్క నమూనాను ఎదురుగుండా ఉంచుకునేటటువంటి ప్రేరణ, ఆ దర్శనం మా బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకు సదా తోడై ఉండును గాక. ఆమెన్.